మీ ఢిల్లీ మీడియా ద్వారా ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి వాళ్ళ కుమారుడైన ముప్పాల శ్రీనివాసరావు అమెరికాలో ఉన్నాడు, ఎలియాస్ వాసు అంటారు. మొన్న రాత్రి నాతో నా కుమారుడు వరుస అవుతాడు, చాలా దగ్గర, వాళ్ళ తల్లి కూడా నాకు బంధువు. సో రెగ్యులర్ టచ్ ఉంటాను ఇక్కడ ఉన్నప్పుడు కానీ, తర్వాత అమెరికాలో పోయినప్పుడు కానీ, కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు అదర్ విషయాలు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందనే ఆ కుర్రానికి అతని కుమారుని చెప్పిన. అతను పుట్టిన తర్వాత ఈయన తల్లిని చూడలే, ఈ కొడుకుని నేను అనుకుంటున్నా వితిన్ 1 month డెలివరీ అయిన తర్వాత 77 May June అనుకుంటా ఇతను పుట్టింది. అప్పటికి ఆయన ఒక 76లో పెద్ద అఫెన్స్, ఆయన నాయకత్వంలో ఆగస్టులో ఒక అటాక్ అయింది. జీవి పీతాంబరరావు అని 2 సార్లు ఎమ్మెల్యే ఉండే, 57, 62లో జేవి నరసింహారావు అని డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతను ఓడించి ఇండిపెండెంట్ ఓడించాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు జీవి సుధాకర్రావు గారు 85, 89లో 3 సార్లు ఎమ్మెల్సీ, 3 సార్లు మంత్రి, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో 78లో, మళ్ళీ 80లో అంజయ్ గారి క్యాబినెట్లో. వాళ్ళ కుటుంబం మీద దాడి చేసిన దాంట్లో 18 మందిని లీడ్ చేసింది గణపతి గారు. ముప్పాల లక్ష్మణరావు గారు హైలైట్ అయిందంటే దట్ ఈజ్ ఓన్లీ 76 November ఎట్ ఏ స్పాట్ నలుగురు ఏదైతుందో పీతాంబరరావు గారని ఎక్స్ ఎమ్మెల్యే అండ్ జీవి సుధాకర్ ఎక్స్ మినిస్టర్ వాళ్ళ 2 sons ఆన్ ద స్పాట్. ఇంకో అశోక్ అని నా మిత్రుడు, నాకంటే జూనియర్, వాళ్ళ ఇంటి ముంగట్నే ఉంటారు, మున్నూరు కాపు. ఇంకొక కొండాలరావు అని వాళ్ళ చేరినారు. తర్వాత తిమ్మాపూర్ అని దాని పక్కకే తపాల్పూర్, ఇది జన్నారం మండలంలో వస్తుంది. ఇప్పుడు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ, అంతకుముందు లక్ష్మీపేట కాన్స్టిట్యున్సీ 2009 తర్వాత. అక్కడ నలుగురు అయిన తర్వాత తిమ్మాపూర్లో కొండపల్లి సీతారామయ్య కొంతకాలం ఉండే, అక్కడ వెంకయ్య పటేల్ అని అతన్ని కూడా ఏదైతుందో వాళ్ళకు ఊర్లే ఘర్షణ ఉండే. ఈ లిస్ట్ ఇచ్చి అప్పుడు గణపతిని లీడ్ చేసి దాంట్లో చిరంజీవి అని ఇప్పుడు బతుకున్నాడు, డాక్టర్ చిరంజీవి MBBS ఖమ్మం, అండ్ చంద్ర ప్రభాకర్ అని పెద్దపల్లి. 18 మందిలో గణపతి గారు లీడ్ చేసినప్పుడు ఈ వెపన్స్ సోఫిస్టికేటెడ్ లేవు. ఇదే ఈ పొటాసు, తర్వాత గ్రామ్ ఫోన్ పిన్లు, గాజు ముక్కలు పెట్టి ఇట్లా చూడతారు, ఇది ఆంధ్రలో చూడతారు కదా, బాంబులు, తప్పంచాలు. నేను అనుకున్న 12 బోర్ కష్టంగా స్మోక్ బాంబ్ చేసి అక్కడ 4, తర్వాత అక్కడ ఆ పటేల్ వెంకయ్యను కూడా చంపారు. తర్వాత ఇంకొక మాకులపేట అని ఈ 18 మందిలో డివిజన్ అయిపోయారు. దాని తర్వాత హైలైట్ అయిండు. నేను అనుకుంటున్నా అరెస్ట్ అయ్యి బెయిల్ కూడా దొరికింది. 80లో పెద్ద ఎత్తున జగిత్యాల ఏదైతుందో ఈ భూ పోరాటం మీద అప్పుడు ఈ మంజుల కోటేశ్వరరావు అని ఇప్పుడు వేణుగోపాల్ అన్నాడు కదా, అతను కూడా ఉండే. నేను కూడా చాలా మంది, కొడవల్లి సిద్ధరామయ్య కూడా అటెండ్ అయ్యింది. అప్పుడు బ్యాన్ లేకుండే, ఈయన బెయిల్ మీద వచ్చిండు. దాని తర్వాత అండర్ గ్రౌండ్ అయ్యింది. యాక్చువల్గా ఆయన 76లో అండర్ గ్రౌండ్ అయ్యింది. బట్ అతని కుటుంబంతో కానీ ఇతనికి సంబంధం లేదు. కొడుకు పుట్టిన తర్వాత పోయింది అంటే మళ్ళీ ఏదైతుందో ఎటువంటి సంబంధం లేదు. అనుకోకుండా అతడు నాకు నిన్న కొన్ని సోషల్ మీడియాకు, నేనే మెయిన్ మీడియాకు పంపాను, అతను నాకు ఫార్వర్డ్ చేశాడు. ఏది ఆయన నానాని గురించి, దానికి ఏదైతుందో హాట్ అయ్యి మీకు చూపెట్టాను. నా మిత్రులందరికీ నా ఫోన్ బ్లాక్ చేశాడు, మీడియా అంటే ఇంట్రెస్టెడ్. 2005లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ చర్చలకు పిలిచినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉండి, వారు ఏదైతుందో ఏపీఎన్ స్టార్ట్ కాలేరు, ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఏడ్చుకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రేమ గారు TV9లో ఉండి, వారు నాకు పరిచయం లేదు. నేను ఆర్టీసీ చైర్మన్ ఉంటే నేను సీఎం ప్రోగ్రామ్ గారికి తుంగతుర్తి పోతున్నాను. అక్కడి నుంచి అతను పులిచెంతలకు పోయేది ఉండే హెలికాప్టర్. ఆ దామోదర్ రెడ్డి గారు అప్పుడు డీలిమిటేషన్ కాలే, ఆయన తుంగతుర్తి ఎమ్మెల్యే ఉండే 2009, ఇది 7లో 6లో. అయితే అనుకోకుండా ప్రేమ గారు కూడా ఇచ్చినాము. తర్వాత 2020లో ఒక నేషనల్ మీడియాలో హిందుస్థాన్ సహా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏదైతే ఫోటోగ్రాఫ్ గణపతి గారిని కనపడుతుందో అదే ఫోటోతో లొంగిపోతుండే అనేది ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎట్లయితే జరుగుతుందో, ఇది 6 years బ్యాక్ కూడా విజయ్ గారని ఈనాడులో ఉండి ఇప్పుడు TV5లో ఇంకా ఉన్నారు. అతను నన్ను రిక్వెస్ట్ చేశాడు ఇంటర్వ్యూ ఇప్పిమని. అప్పుడు అమెరికాలో ఉండి కుర్రోడు. అలాగే క్రానికల్లో కృష్ణారావు గారు బాబాయ్ ఆంధ్రప్రభలో, ఈనాడులో, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి చనిపోయాడు. చారి గారని ఈనాడులో ఉండే, ప్రభలో ఉండే ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి క్రానికల్. వాళ్ళు అడిగితే నేను రిక్వెస్ట్ చేస్తే ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మొన్న కూడా నాకు రాత్రి అయింది, నిన్న ఫార్వర్డ్ చేసినందుకు ఆ పిల్లగాడు హట్ అయ్యిండు. నేను మీడియా కోసం అనేది ఏదైతుందో వాళ్ళ బంధువులు మాట్లాడితే, వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే నేను అనుకోకుండా నేను ప్రకాష్ రావు బాబాయ్కి ఏదైతుందో పంపాను, ఏదైతుందో దాన్ని ఫార్వర్డ్ చేసి నాకు సంబంధం లేదు, నేను మీడియా కోసం అంటే ఎమోషనల్ అయిపోయాడు. సరే నానా అనేది పెట్టాను, మీరు చూశారు పేపర్లో. నేను మీ మీడియా ముఖంగా అంటే వాళ్ళ బంధువులకు, వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తే ఆయన చూస్తాడు. నేను చేతులు జోడించి వాసు శ్రీనివాసరావు, వాసు
ముప్పాల రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు తప్పైంది. నీ పర్మిషన్ లేకుండా నేను మీడియాకి ఏదైతుందో రిలీజ్ అయింది చేసింది ఏదైతుందో తప్పే. అలాగే మీ మీడియా ద్వారా ఈరోజు గణపతి హెల్త్ ఈజ్ నాట్ గుడ్, ఎక్కడున్నది అనేది ఆచూకీ లేదు. నాకున్న తెలుపుతున్న సమాచారం ఇండియా బార్డర్లో అయితే లేడు. ఇట్ ఈజ్ ఎ వెరీ ఈజీ టు గో నేపాల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. అతను వెంబడి నాకు తెలిసినంత వరకు సుజాత అని ఆ దళంలో తర్వాత వాళ్ళు అక్కడ పిల్లలు ఉండేది, బర్త్ కంట్రోల్ చేసుకుంటారు, మీకు తెలుసు. ఆమె నేను అనుకుంటున్న 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. ఈమెకి ఇప్పుడు ఈ వాసు వాళ్ళ తల్లి ఉంది, ఆమెది 70 years, ఆయనది 49 అనుకుంటా, నాది కూడా 49 పెళ్ళి అయింది 72లో. తో ఎటువంటి సంబంధం లేదు. అతను హెల్త్ బాగలేదని తెలుసు, హెల్త్ ఓన్గా డిక్లేర్ చేసే 2018లో నాయకత్వం ఒప్పచెప్పిపోయాడు. అతన్ని కూడా నేను ఏదైతుందో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు సమాజంలో 67లో నక్సల్బరీ స్టార్ట్ అయినప్పుడు 49 సంవత్సరాల కింద వేరే పరిస్థితి. 80లో భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకీ కొట్టడం ధోరణి. గద్దర్ గారు కూడా మళ్ళీ తుపాకీని వదిలి జనజీవన స్రవంతిలో వచ్చి రాజ్యాంగం ప్రకారమే మనం ఏతుందో పోరాటం చేసి సాధించవచ్చు చెప్పాడు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న భూస్వామ్య వ్యవస్థ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. అప్పుడున్న జనం మీద కానీ కూలీల మీద కానీ ప్రతి దాని మీద దౌర్జన్యం ఉండి ఇప్పుడు అటువంటిది లేదు. ఇక వేరే దాంట్లో రాజకీయాల దౌర్జన్యం ఉన్నది, అది వేరే సంగతి. బట్ జనజీవన స్రవంతిలో వచ్చి ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం, ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం మనము ఇప్పుడు వచ్చిన ఈ మీడియా, సోషల్ మీడియా కానీ లేని మీడియా కానీ ద్వారా మనం ఒక NGOs పెట్టి ప్రజల పక్షాన, పీడిత ప్రజల ప్రకారం, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఎనీబడి మనం పోరాటం చేసేదో వాళ్ళకి న్యాయం చేయడానికి తుపాకీ కొట్టిన ద్వారా కదా రాజ్యాంగం ద్వారా ఏదైతుందో చేయొచ్చు. మీరు వచ్చి మాలాంటి వాళ్ళకు, ఈ జనాలకు ఏదైతుందో ఆదర్శంతో ఏదైతుందో మీకుండే అనుభవాన్ని ఒక ట్రైనింగ్ క్లాక్ లెక్క, ఒక స్కూల్ లెక్క మీరు నడిపితే, నేను కూడా 2013 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నా వైపు నుంచి నా శక్తి ఉన్నంతసేపు మినిమం ఒక 200 మంది 45 నుంచి 60 ఏళ్ళ ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా, అవినీతి అంటే నీతి రహితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీ ఆర్గనైజేషన్ ప్రజల కోసము, ప్రజల పక్షాన ఎవరైతే ఈరోజు దోపిడీకి గురవుతుందో అది ఎవరి చేతులు అవుతుందో అనేది ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పదలుచుకోలేదు. వచ్చేది ఉంటే మీతో కలిసి పనిచేయడానికి నేను తయారుగా ఉన్నాను. అట్లే ఈరోజు మల్లారాజిరెడ్డి టీవీల కథనాల ప్రకారం మాత్రము దేవ్జీ కానీ సరెండర్ అయినారు. దే ఆర్ నాట్ సరెండర్. వాళ్ళు సరెండర్ కాలేదు. వాళ్ళు ఏదైతుందో ఏదో షెల్టర్కి వస్తూ ఉంటే ట్రాకింగ్ చేసి వాళ్ళను అది చేశారు. ఈ రోజున్న SIBలో ఉండే కొందరు అధికారులు కానీ వాళ్ళను కన్సల్టేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళని ఏదైతుందో ఆయుధం విడిచిపెడతాడు చేస్తే అదే. కానీ వాళ్ళు లొంగిపోలే. ఇది 100% నేను చెప్పగలుగుతా. ఏది దేవిజీతో పాటుగా మల్లారాజిరెడ్డి నా మిత్రుడు. 2007లో ఆయన అరెస్ట్ అయ్యి కేరళ నుంచి వచ్చిన తర్వాత అప్పుడున్న అరవిందరావు గారి ఇంటెలిజెన్సీ, యాదవ్ గారు అయితే తర్వాత DGP అయ్యారు, ఎంతో ప్రయత్నం చేసి రాజిరెడ్డి గారికి బెయిల్ రావడంలో మళ్ళీ దళంలో పోయిన తర్వాత నేను నెంబర్ ఆఫ్ వీడియోలో చెప్పిన ఒక 3 సార్లు నాకు ఫోన్ చేశాడు. నేను నీకు మాట ఇచ్చాను, నేను చెప్పాను ఆ రోజు, నేను అప్పటికి RTC చైర్మన్ మాజీ అయ్యాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, మనము ఈ సమాజం కోసం ఏదైనా చేయొచ్చు. నేను కొన్ని చేసిన కార్యక్రమాలు విద్యార్థి దశలో 88 ఇంద్రకరణ్ రెడ్డి అని అక్రమ సారా మిషన్ నడుతుండే, రామారావు గారు ముఖ్యమంత్రి. ఓన్లీ ఓపెన్ లెటర్, ఇంటర్వ్యూ అడిగి చేయకపోతే ప్రెస్ రిలీజ్, విత్-ఇన్ 1 week అక్రమ మిషన్లు. అప్పుడు ఎలక్టెడ్ బై జిల్లా పరిషత్ చైర్మన్ మొత్తం జిల్లా ఓట్లయ్యారు, ఎంటైర్ జిల్లా. కేవీ నారాయణరావు చీఫ్ విప్ ఎవ్రీడే 3 గంటలకే పాలు తీసుకుపోతుండే స్వయంగా బిల్డి కుందర్బాగ్ నుంచి. అటువంటి వాని సొంత అల్లుని బిల్లు గన్నారం 11 లక్షలు ఆపిస్తే 92లో ఆదిలాబాద్ రామచంద్ర రెడ్డి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ నన్ను రిక్వెస్ట్ చేసుకొని ఆయన బిల్ రిలీజ్ చేసిండు. అంటే మనము ప్రచార సాధనాల ద్వారా కానీ మనకుండే నీతి నిజాయితీ ద్వారా ఏదైతుందో ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం కోసం మనము ఆ పక్షాన పోరాటం చేసే అవకాశం ఉంది. రాజిరెడ్డి గారు నాకు మాట ఇచ్చారు. శేఖర్ అని మీ ప్రెస్ కౌన్సిల్ బషీర్బాగ్లో ఉంటుంది, ప్రెస్ కౌన్సిల్, దానికి అధ్యక్షుడు ఉండే మొన్నటి వరకు అతను ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఇంటర్వ్యూ ఏదైతుందో కాపీ అరవిందరావు గారికి ఇస్తే అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆర్గ్యుమెంట్ చెప్పితే బెయిల్ వచ్చింది. బెయిల్ అయిన తర్వాత పోయి కూడా నాకు ఫోన్ చేసి నీకు మాట ఇచ్చాను ఏదైతుందో అని. ఇప్పుడు ఆల్రెడీ నేను కొందరితో మాట్లాడినప్పుడు నా పేరు తీసుడు, కానీ ఇప్పుడు ఇంకా పోలీసు దాంట్లో ఉన్నారు. ఇంకో 10-15 రోజుల తర్వాత వాళ్ళను వాళ్ళ ఇష్టమున్న కాడికి పంపిస్తారు. అంటే వాళ్ళకు కొంత ప్రమాదం కూడా ఉంది.
ఇప్పుడు ఏమైందంటే ఈ 15 సంవత్సరాల నుంచి నాకుండే సమాచారం దాంట్లో ఉంటే చాలా హేమాహేమీలతోటి ఇవాళ చనిపోయిన కన్నాభిరామన్ గారు కానీ గద్దరన్న కానీ తర్వాత వరహారావు గారితో కానీ మన బాలగోపాల్ గారితో కానీ వీళ్ళందరూ నేను సీఎం గారిని 2000 రామచంద్రరావు గారి కొడుకు పెళ్లిలో కల్పించాను. నాకు చాలా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకోలేదు. ఇలా దగ్గుపాటిని మన దాంట్లో కేసులో ఉన్న విజయ్ కుమార్ జైల్లో ఉండి డాక్టర్ అయి నగర్ నుండి ఇప్పుడు రాయపూర్లో ఉన్నాడు. గణేష్ అని మాగుంట దాంట్లో ఏదైతుందో ఉండే ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఆయనకు లైఫ్ అంటే గవర్నమెంట్ ఏదైతుందో అమెరికాలో కాదు 70 ఏళ్ళు 80 ఏళ్ళు లైఫ్ అంటే ఇక్కడ 13 ఏళ్ళు 20 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు చచ్చిదానిగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు అనుకోండి. అతనితో కూడా మాట్లాడాను. సో వీళ్ళందరికీ ఏదైతుందో సహాయ సహకారాలు నేను చెర్లపల్లినప్పుడు కానీ కూర రాజన్న కానీ వారి తమ్ముని కానీ వీళ్ళందరికీ ఏదైతుందో సహాయం చేసిన వాడిని లీగలా మంచిగా చెడ తర్వాత ఏదైతుందో వెజిటేరియన్ వచ్చి వాళ్ళ ఫుడ్ సిస్టమ్ కానీ వాళ్ళ మెడిసిన్స్ కానీ హాస్పిటలైజ్ కానీ తో నేను ముఖ్యంగా మీ ద్వారా ఏదైతుందో గణపతి కొడుకు హట్ అయి నాకు బ్లాక్ చేశాడు. నేను మీ ద్వారా చేతులెత్తి వాసు నన్ను క్షమించాలా, నీవేదైతుందో నాపై కోపం వద్దు, నేను నీకు నష్టం చేసే పని చేయలేదు, నువ్వు మీడియాకు దూరం ఉంటావు, కష్టపడి పైకి వచ్చావు, ఆయన పైన ఆధారం లేదు, ప్రభుత్వం రేపు ఏదైనా ఆయన వచ్చి ఏదైతుందో ప్రభుత్వం రాయితీలు ఇస్తే ఏదైతుందో నీకు దానికి ఆశపడేటోది కాదు, కానీ నీకు నష్టం చేయాలని కాదు. మీ ద్వారా గణపతి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరెంతైతే మిలిటెన్సీగా గన్బెట్టి కొన్ని సాధించిండ్రో ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఇంకా 2 ఏళ్ళు ఉంటానా 3 ఏళ్ళు ఉంటానా, నాకు 77 ఏళ్ళు అయినాయి, తనకంటూ 2-3 ఏళ్ళు పెద్ద కావచ్చు. ఒక మినిమం మిలిటెంట్స్ ఒక 200 మందిని ట్రైనింగ్ చేసే 6 నెలలు ట్రైనింగ్ చేస్తావు ఎప్పుడు చేస్తావు. ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న సమాజంలో భూస్వాముల కంటే ఆ రోజు కంటే ఇప్పుడు దోపిడీ జరుగుతూ ఉంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజలు కూడా అమ్ముడుపోతున్నారు. ఓటుకు ఓటు ఇలా 7 లక్షలు 7 కోట్ల 8 కోట్లు సర్పంచ్ ఎలక్షన్ ఓటుకు 1,02 లక్షలు నడిచినాయి. మీరు పత్రికలు వచ్చినది వాస్తవం కూడా. సో దీనికోసం ఏదైతుందో సమాజం కోసం దయచేసి ఏదైతుందో మీ అనుభవాలను ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏదైతుందో ఇక గన్ను పట్టడానికి రిక్రూట్మెంట్కు తయారు లేదు. చట్టాల ద్వారా మనం ఏదైతుందో ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ద్వారా ఏదైతుందో న్యాయం కోసం పోరాటానికి మీరు ముందుకు రావాలని, అలాగే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే నేను పిటిషన్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ హోమ్ మినిస్టర్ ఇంకా 10-15 రోజుల తర్వాత వాళ్ళకి ఇచ్చే రాయితీలు. ఇప్పుడు మల్లారాజు రెడ్డి దేవిజీ ఉన్నాడు, ఇతర రాష్ట్రాలకు ₹1 కోటి, తెలంగాణలో మొన్న 25 లక్షలు ఇచ్చింది. ఎందరికో పారిశ్రామికవేత్తలకు, ఎందరికో కవులు కళాకారులకు, ఇలా కుల సంఘాలకు 10 ఎకరాలు 10 కోట్లు ఇస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ కుటుంబ సభ్యులు సఫర్ అయినరు, వాళ్ళు ఏమి స్వార్థం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినరు, వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా నష్టపోయినరు. వాళ్ళకి ఏదైతుందో ఉపాధి అవకాశాలు కానీ హౌసింగ్ కానీ తర్వాత ఈ హౌస్ సైట్స్ కానీ ఇప్పుడైతే నాకున్న సమాచారం వాళ్ళకి రిక్రూట్మెంట్ లేదు కనుక అందరూ 60 ఏళ్ళు క్రాస్ అయ్యారు కనుక వీళ్ళు కొందరు వచ్చి కొందరు దాంట్లో కంటిన్యూ అయినా వీళ్ళ మీద పగబట్టడానికి అవకాశం లేదు. అదే యంగ్టర్స్ అయితే ఉంది. మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము గణపతి గారి కొడుకు దీని తర్వాత ఇంకా నేను హోమ్ మినిస్టర్ కానీ తర్వాత ముఖ్యమంత్రి కొన్ని సోషల్ చేస్తున్నా, ముఖ్యంగా గణపతి గారు ఏదైతుందో ఖచ్చితంగా ఇది అతనికి వెళ్ళిపోతుంది. బట్ యు కమ్అట్, మీరు దాంట్లో కంటే ఎక్కువ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎలా అనేది వీ కెన్ సిట్ రోజుల తరబడి తయారు మేధావులు జర్నలిస్టులు ఈ NGO ఆర్గనైజేషన్లలో కొన్ని 100 మందితోటి సిరీస్ ఆఫ్ మీటింగ్స్ నేను పెట్టించి నా వైపు నుంచి మినిమం 200 నేను 24 అవర్స్ దానికి నెట్వర్క్ ఏదైతుందో మనకు మీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, తర్వాత ఏదైతుందో అకామిడేషన్, మీటింగ్స్, లంచ్, డిన్నర్ స్వచ్ఛందంగా ట్యాక్స్ 33%గా NRIs కానీ ఇక్కడ కానీ నీతి నిజాయితీ పనులతోటే ఈ ఎలక్షన్కు ఏదైతే మన రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టుగా బ్లాక్ మనీ లేకపోతే ఏదైతుందో ఇది కాదు, ఎలక్షన్ బాండ్స్ లెక్క వైట్ మనీ మనకి ఏదైతుందో సాయం చేయడానికి ఈ సమాజంలో ఎంతో మంది రెడీగా ఉన్నారు. మనము అటువంటి సమాజాన్ని సృష్టించాలి. ఇక రాజకీయాల దేవ్జీ అనే రాజకీయాలు రావాలనుకుంటున్నాడు. నేను అనుకుంటున్న కొరట్ల నుంచి పోటీ చేస్తాడు. డీలిమిటేషన్ అనేది పక్కా. కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు ఉన్న దానికంటే తెలంగాణలో 34, అక్కడ 50 ఎక్కువ అవుతుంది. డీలిమిటేషన్లో ఖచ్చితంగా ఈరోజు 790 నుంచి 80 లోకసభ అయితే దాని రేషియోలో రేపు అసెంబ్లీ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలాగే మల్లోజుల వేణుగోపాల్ కూడా ప్రకటించిండు, ఆయన కూడా రాజకీయాలకు పోటీ చేసే అవకాశం ఉంది. నాకున్న ప్రకారం రాజిరెడ్డి ఈరోజు 76, ఆయన రాజకీయాలు చేయడు. 77
హెల్త్ కూడా సహకరించలేదు, గణపతి గారు చేయరు. వీళ్ళిద్దరు మాత్రం రేపు నేను అనుకోను కదా అంటే ఏదో రాజకీయ పార్టీలు చెప్తారు. ఇలా సీతక్క దళంలోకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ నుంచండి. నిరంజన్ రెడ్డి గారు కుండపల్లి సీతారామయ్యను ఉస్మానియా నుంచి బయటికి తేవడంలో మెయిన్ నిరంజన్ రెడ్డి వనపర్తి నుంచి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. బట్ వీళ్ళు రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తారని నేను అనుకుంటలేదు. మల్లోజుల వేణుగోపాల్ కానీ లేకపోతే దేవ్జీ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఇండివిజువల్ గానా ఇండిపెండెంట్ గానా ఒక మేనిఫెస్టో పెట్టుకొని చేస్తారు. రాజకీయాలు రావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, కానీ అవినీతి రహితం కోసం ఏదైతుందో పోరాటం చేస్తాను. ఏకపక్ష మేనిఫెస్టో. నీతి అనేది అవినీతి అనేది ఒక మచ్చ రాదు. అన్నా హజరే ఉన్నాడు, జయప్రకాష్ నారాయణుడు రాజకీయాల్లో లేకుండా కూడా వాళ్ళు ఎన్నో సాధించారు. దానికి నేను సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చివరగా అతని కుమారుకి నేను చేతులు జోడించి, అలాగే గణపతి గారు ఎక్కడున్నా బయటికి వచ్చి సమాజం కోసము గన్ లేకుండా అంతకుంటే ఎక్కువ సాధించే అవకాశాలని ఎట్లా అనేది నేను ఆయన ఆకాశం నేను భూమి. బట్ ఐ కెన్ ప్రూవ్ 88 అంటే 37 సంవత్సరాల కింద ఒక విప్లవం చేసింది నేను. అంటే మనం చూస్తే ఇప్పుడు అంటే ఈ మీడియా దగ్గర నన్ను చూడొచ్చు. ఆదిలాబాద్లో ఎక్కడ తిరిగినా ఒక పులి లెక్క చూశారు పేపర్, అప్పుడు పేపర్లే వచ్చాయి. తో హడలు చేసిన ఒక్కరిని నాకు గన్మెన్ లేదు, ఓన్లీ బస్సులో నడుచుకుంటూ తిరిగేవాడిని. ఇప్పటి వరకైతే భగవంతుని దయ వలన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి. ఏదైనా అథెంటిక్, ఎవరి మీద నాకు లేదు. అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడ ఇప్పటి వరకు ఒక రూపాయి తిన్నట్టు కానీ ఎవరికన్నా దగ్గర పోయి బెనిఫిట్ తీసుకున్నది కానీ పేరు లేదు. అదేవిధంగా ఈ సమాజం కోసం వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి అన్ని సహాయ సహకారాలు విత్ మిలిటెంట్ మినిమం 200 చేసి ఈ సమాజం కోసం ఏదైనా చేయడానికి తయారుండాలని నేను గణపతి గారిని మీ ద్వారా అంటే ఉప్పాల లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఆపరేషన్ అంటే ఈ నెలాఖరుతో నక్సల్స్ లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మీ అంచనా ప్రకారం ఇది క్లోజ్ అయిపోయినట్టేనా సార్? క్లోజ్ అనేది ఇంపాసిబుల్. ఇంకా కొందరు ఇప్పుడు 40, 42, 43, 44 వాళ్ళు ఈవెన్ దేవ్జీను రాజిరెడ్డి కూడా రావడానికి తయారు లేకుండా ఏదో షెల్టర్కి వచ్చారు దొరికారు. ఇక నేను దాని వివరాలకు పోదలుచుకోలేదు. బట్ అనుకోకుండా కన్విన్స్ అయ్యింది చేశాను. మీరు చూడండి అక్కడ వెపన్తో రావాలి కదా, వెపన్ లేకుండా అయితే తిరగరు కదా. వెపన్ అయితే సరెండర్ చేసినట్టు రాలే కదా. ఎట్లా తిరగాలి సార్? నెవర్ అండ్ మల్లోజుల వీళ్ళు సరెండర్ని వచ్చినాక ఇంకా పోలీసు ముందు పరిచయం ముందు మేము ఎప్పటి నుంచో డిస్కషన్ అవుతుంది పార్టీలో. మేము వచ్చినప్పుడు ఏదైతుందో అప్పుడు లీడర్ అయ్యింది కదా, ఎవరు దేవ్జీ అయింది కదా, మమ్మల్ని టార్గెట్ పెట్టారు. కానీ మేము ఆ దళాన్ని స్కిప్ చేసి మేము వచ్చినాం. వాళ్ళ దగ్గర వెపన్లు ఉండే. బట్ ఇప్పుడు మేము ఏదైతే ఇంతకుముందు డిస్కస్ చేసినా ఆ దారికి వచ్చింది అనేది ఈ గేమ్ ఇంటర్వ్యూ అది ఎవరు ఫార్వర్డ్ చేసి మీకు దొరుకుతుంది. ఇది మన మల్లోజుల వేణుగోపాల్. సో ఖచ్చితంగా ఈరోజు గణపతి గారు కూడా ఏదో వచ్చి సరెండర్ కావాలని క్షమాభిక్ష పెట్టమని కాదు, రివార్డు కోసం కాదు, సమాజం కోసము. ఇప్పుడు 2018లో ఆయన విత్డ్రా అయింది. 92లో కొండపల్లి సీతారామన్ బయటకు పంపి నాయకత్వం వహించింది. తో నాకు హెల్త్ సహకరించలేదు. అట్లే వాలంటరీగా నేను ఈ సమాజం కోసము రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నేను వచ్చేది అవుతుందో సర్వీస్ అని చెప్పేది ఉంటే ఒక చరిత్రలో నిలిచిపోతాడు ఆయన అనుభవాలను. దాన్ని ఏదైతుందో నేను అనుకోను కదా అంటే 31st డెడ్ లైన్ పెట్టాను. అంటే చాలా మంది లొంగిపోయే అవకాశం ఉంది. బాగా అంటే కార్నర్ చేశారు. నేను అనుకుంటున్నా కదంటే 50-50 ఛాన్స్. గణపతి గారిది ఇంకా రిజల్ట్కు పరిపక్వం కాలేదు. బట్ అతను నేను అనుకుంటున్నా నాకుండే సమాచారం ఇండియాలో ఎక్కడున్నా భయం ఉంటుంది. నేపాల్లో ఉండి ఉంటాడు అతని సతీమణి. అతనికి ఉండే ఫోర్స్ ఉంటుంది కదా దాంట్లో పనిచేసిన వాళ్ళు మెడిసిన్. బట్ ఈ షుడ్ కమ్అట్. ఇంకా అతను నిండా 177 ఉంది. నాకంటే 2-3 నెలలు పెద్దనా 2-3 నెలలు. నాకు ఇప్పుడు జనవరికే 77 అయిపోయింది. కనుక అతను వచ్చేది ఏదో జనజీవంతులో కలిసి వారి కొడుకును కానీ భార్యను చూసుకోలేదు. ఇప్పుడు అక్కడ సుజాత అనే ఉన్నది, వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు రేపు ఆయన వస్తే వీళ్ళు కలిసి ఉంటారా లేదా కానీ ఏదైతుందో నిన్న నాకు పంపిన వాసుదాని ప్రకారం. బట్ ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ చేసింది కనుక సీమే నాకు సిస్టర్లో అవుతుంది. ఆమె కూడా ఏదైతుందో ఇప్పటి వరకు తాళి కానీ మళ్ళీ ఒక వేరే ఆలోచన కానీ ఏం లేదు. ఖచ్చితంగా ఆయన స్మృతులు నేను చేసుకుంటుంది.
ఈ ఏజ్లో ఏదైతుందో ఖచ్చితంగా కలిసి ఉండే అవకాశం ఉంది. ఉండే ఏజ్లో ప్రభుత్వం సహకారం ఇచ్చినా ఇవ్వకుండా దే కెన్ కంఫర్ట్ మామూలుగా చేసి జీవితం అయితే చిన్న ఇంట్లో ఒక 200 గజాల్లో చిన్న ఇల్లు కట్టారు. ఏది ఒక సర్వెంట్ చూసుకుంటూ అమెరికా కూడా మొన్న ఒకసారి పోయి వచ్చారు. 2 మనమలు, శ్రీనివాస్ గారికి 16 సంవత్సరాల కుర్రోడు, ఇప్పుడు 12th అనుకుంటా. ఇంకో ఆయన రెండో కొడుకు వచ్చి 6th క్లాస్. ఇద్దరు వాళ్ళు కూడా అక్కడ ఉండే ఉద్దేశం లేదు. ఇంతకుముందు 2020లో మీకు అది ఇంపార్టెంట్ చెప్పేది, విజయ్ గారు అపాయింట్మెంట్ ఇయ్యాక మీకు చూపెడతాను నేను. అక్కడ FBI ఇతన్ని కార్నర్ చేశారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అతను ఒక్కటే చెప్పాడు, స్టేట్ FBI ఆఫీసర్స్ పోతే ట్రాకింగ్ చేస్తే ఆఫీస్ ఇదంతా పోతే, నేను మీ దేశానికి ఏదన్నా ఇబ్బంది కనిపిస్తే ఇప్పుడు ఇదే ఇమ్మీడియట్ నాది ఏదైతుందో టికెట్ అరేంజ్ నేను చేసుకుంటా, మీరు ఇస్తే ఈ సామాన్ ఇక్కడ నా సామాన్ వేసుకొని బ్యాగ్ వేసుకొని లీవ్ ద కంట్రీ. నాకు పీపుల్స్ ఫాదర్కి ఏం సంబంధం లేదు. నేను ఖచ్చితంగా నా శేష జీవితం ఏదైతుందో అనుకోకుండా నాకు అక్కడ ఉండే పరిస్థితులు ఇక్కడ అవకాశం వచ్చింది కనుక వచ్చింది. వాళ్ళు హగ్ చేసుకొని వాళ్ళు అమెరికన్స్ FBI ఆఫీసర్లు ఏదైతుందో కళ్ళ నిలుచుకున్నారు. అంటే ఎక్కడ బెదరకుంటా అందుకోసమే ఆ రోజు ఇంటర్వ్యూ ఇవ్వకుండా నాకు పబ్లిసిటీ అవసరం లేదు అని ఏదైతుందో ఒప్పుకోలేదు. 2020లో విజయ్ గారు TV5 అండ్ వీళ్ళు అడిగితే ఏదైతుందో నేను కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పాను. ఆయన అప్పుడు 2020లో నాకు చేసిన మెసేజ్ మీకు FBI వంత ఇంటర్వ్యూ అయింది కూడా, కన్వర్జేషన్ ఎన్ని నిమిషాలు మాట్లాడింది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తే కావాలనుకుంటే. బట్ ఈజ్ ఎ వెరీ సిన్సియర్ పర్సన్. కానీ ఆయన పర్మిషన్ లేక ఇచ్చినందుకు నాకు కూడా ఏదైతుందో బాధగా ఉంది. నా ఫోన్ బ్లాక్ చేసిండు. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులతో మాట్లాడుకుంటా, ఫోన్ లేకపోతే ఇవాళ రేపు గడపలేరు కదా. మీ ద్వారా అయితే రిక్వెస్ట్ చేస్తూ చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఉంటే సాధ్యమైనంత వరకు చేయకుండా కన్విన్స్ చేసి 31st దాకా ఓపెన్గా ఓపిక పట్టి తర్వాత అనుకుంటే వేరే సంగతి. ఎందుకంటే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు కేంద్రం. రాష్ట్రం అయితే దే ఆర్ గోయింగ్. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండే ఇప్పుడు సుమతి SIB గారి, అక్కడ ఉండే శివధర్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉండే అధికారులు బాగా సహకరిస్తున్నారు. దే ఆర్ కౌన్సిలింగ్ చేయడానికి కొందరి ప్రయత్నం చేస్తున్నారు. నాకుండే సమాచారం రాజిరెడ్డి దేవ్జీని కూడా ఎవరు చేశారని సంగతి కానీ వాళ్ళు ఈ అధికారులు SIB అధికారులు వాళ్ళని చేయడంలో వాళ్ళు ఏదైతుందో దే ఆర్ మళ్ళీ ఉండదు. కానీ వాళ్ళు స్ట్రాంగ్గా డిఫర్ అయ్యి, నాకు తెలిసిందో డిఫర్ అయ్యి వాళ్ళు చచ్చే వరకు దాంట్లో ఉంటారు. కానీ అక్కడ ఉండే నిర్బంధమైనప్పుడు వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలా కొంచెం ఏదైతుందో సేఫ్ ప్లేస్లో ఒక 2-3 నెలలు తలదాచుకొని వచ్చినప్పుడు పోలీస్ చేతుల్లో దొరికిపోయారు. బట్ ఇది హ్యాండ్స్ ఆఫ్ పోలీసు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటే చేస్తుంది, చేయలేదు. బట్ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడంలో వాళ్ళు ఈరోజు ఏదైతున్నారు, ఇంకా నేను అనుకుంటున్నా 10-15 రోజులు వాళ్ళ కస్టడీలో ఉంటారు. నాకు తెలిసిన సమాచారం తర్వాత వాళ్ళు ఏదైతుందో వాళ్ళు అనుకున్న ప్లేస్ కట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా సహాయ సహకారాలు అడిగిస్తారు, లేదు మాకేమో ఇబ్బంది ఏం లేదంటే దే కెన్ గో.